ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వారి గోచార ఫలాలు జూలై మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే, ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు ఈ, ఊ, ఏ, ఓ, వా, బి, ఓ, వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. ఈ మాసంలో వృషభ రాశిలో గ్రహస్థితిని పరిశీలిస్తే, వృషభ రాశిలో శుక్రుడు సంచారము, ద్వితీయ స్థానమైన మిథున రాశిలో రవి గురువుల సంచారము, తృతీయ స్థానము కర్కాటకంలో బుధ గ్రహ సంచారము, చతుర్థ స్థానమైన సింహరాశిలో కుజకేతువులు పిశాచ యోగము, దశమ స్థానంలో అంటే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహముల యొక్క సంచారము అన్ని రకాల వారికి అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఈ రకంగా ఈ వృషభ రాశి వారికి ఈ రకంగా వృత్తి ఉద్యోగాలు చేసేవారికి, ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా బాగుందనే చెప్పవచ్చు. ఈరోజు ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతోష వార్తలు వింటారు. ప్రయాణం సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు జరుగుతాయి. శత్రువులపై అధిక్షత ఉంటుంది. సంతాన సౌఖ్యము, బంధుమిత్రులతో సమాగమనం, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల లాభాలు ఉంటాయి. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న పెద్దవారితో పరిచయాలు ఏర్పడడం వల్ల మీకు లాభం జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో కొంతవరకు జయమే లభిస్తుంది, కానీ కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ కార్యములు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. చేతి వృత్తి వారే కాకుండా అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి అందరికీ కూడా అన్ని రకాల వారికి బాగా లాభాలు ఉంటాయి. ఈ నెలలో సమస్యలు తొలగుతాయి. ఈ నెల సుఖ సంతోషంతో గడుస్తుంది. ముఖ్యంగా ఈ లగ్నాధిపతి లగ్నంలో శుక్రగ్రహము స్వక్షేత్రంలో సంచారం వల్ల వీరికి అన్ని రకాల శుభతాలు పొందుతారని చెప్పవచ్చు. ఇకపోతే ఎవరికైతే ఈ సంవత్సరం దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, అర్ధనారీశ్వర స్తోత్రం పఠించడం ద్వారా దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు కొంత తగ్గుముఖం పడతాయి. వైవాహిక జీవితానికి సంబంధించిన దోషాలు ఉంటే తొలగుతాయి. మంగళ చండికా స్తోత్రాన్ని పఠించండి. ఎవరికైతే కుజదోషం ఉంటుందో వారంతా కూడా విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. ఎక్కువగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశాలు ఈ నెలలో ఉంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుక్రుడు ప్రయాణ కారకుడు అవుతాడు. విలువైన వస్తువుల కారకత్వాన్ని బంగారము, వెండి వస్తువులకు కాబట్టి బంగారు ఆభరణాలు కొనే దాంట్లో ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వస్తు వ్యాపారులకు, బంగారు వ్యాపారులకు, వెండి వ్యాపారులకు కూడా చాలా మంచి లాభాలు వస్తాయి. ఈ నెలలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ద్వారా విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహాలు వస్తుంది. మీరు చేసే ప్రయత్నాల్లో విఘ్నాలు తొలుగుతాయి. ఎందుకంటే ఈ వృషభ రాశికి చతుర్థ స్థానమైన సింహరాశిలో కుజకేతువుల సంచారం పిశాచ యోగం అంటారు. కుజకేతువుల సంచారం, కుజవత్ కేతువు ఒకటే గ్రహం ఉంటేనే ఇబ్బంది. అలాంటి 2 పాపగ్రహాల కలయిక సౌఖ్య స్థానంలో ఉండడం చేత కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శత్రుబాధలు ఉంటాయి కొంతవరకు. కాబట్టి కొబ్బరితో దీపారాధన చేయడం వల్ల మీకు ఇబ్బందులు తొలగుతాయి. కోర్టు తీర్పులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రకృతి వైద్యం వల్ల కూడా మీకు ఉపయోగం చేకూరుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వాహనాల అమ్మకాలు, కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంటుంది. పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ట్రావెల్స్ వ్యాపారం చేసే వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ నెలలో రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఆధ్యాత్మిక సంస్థలకు విరాళాలు, ధర్మ సంస్థలకు విరాళాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గురువుల సమక్షంలో కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుళ్ళు, గోపురాల్లో దర్శనం చేసుకుంటారు. ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒక కొత్త ప్రాజెక్టును పూర్తి చేస్తారు. దానివల్ల మీకు ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మార్పు కోసం చేసే ప్రయత్నాలు మీకు విజయవంతం అవుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల మీకు ఎవరైనా సమస్యలు ఉంటే తీరుతాయి. అలాగే తల్లి తరపు బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వివాహాలకు దగ్గర సంబంధాలు కలిసి రావు. వివాహ ప్రయత్నాల్లో కొంత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకూల తేదీలు 4, 7, 14, 16, 21, 25. ప్రతికూల తేదీలు 2, 9, 12, 18, 23, 27, 29.
మొత్తం మీద మీరు కనకదార స్తోత్ర పారాయణ చేసుకోండి ఈ నెలలో. ముఖ్యంగా గురు భగవానుడు గురుబలం ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి ధన విషయాల్లో ఇబ్బందులు అంతగా ఉండవు. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకో, దుర్గా సప్తశోకి పారాయణ చేసుకుంటే ఉద్యోగ కొరకు ఎవరైతే ప్రయత్నిస్తారో మార్పు కొరకు వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.